వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. తుఫాన్ నేపథ్యంలో మంగళ బుధవారాల్లో జిల్లాలో 150 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. నర్సాపురం, మోగల్తూరు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు పరిశీలించి పీఎం లంకలో జేసీ మీడియాతో మాట్లాడుతూ ఐఎండీ హెచ్చరికల ప్రకారం మొంతా తుఫాన్ ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుఫాన్ వీడే వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, జిల్లా వ్యాప్తంగా 61 మంది నెలలు నిండిన గర్భిణులకు ఏ సమయంలోనైనా వైద్యం అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నారన్నారు. లంక ప్రాంతాల్లో ముంపు లేకుండా 10,000 ఇసుక బస్తాలు సిద్ధం చేశామని, 90 సెల్ టవర్లకు జనరేటర్ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పుడు మనకి బే ఆఫ్ బెంగాల్లో వస్తున్న మొంతా సైక్లోన్కి సంబంధించి కంప్లీట్గా పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా సైక్లోన్ యొక్క ట్రాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కంట్రోల్ రూమ్ నుంచి, సిఓసి నుంచి మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది ఫీల్డ్ లెవెల్ వరకు మనకి చేరవేయడం కోసం వాట్సాప్ గ్రూప్స్ ఒకటి, మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్స్, అలాగే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్స్, అదేవిధంగా ప్రతి రిలీఫ్ సెంటర్కి, అదేవిధంగా ప్రతి విలేజ్లో ఉన్న సచివాలయానికి కూడా ఇది చేరవేయడం జరుగుతుంది. ఏ టైంలో సైక్లోన్ ఎలా వెళ్తుంది, ఎంత వేగంతో గాలులు వీస్తాయి, ఎంత వర్షపాతం పడేదానికి అవకాశం ఉందని చెప్పి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ని మనం ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సైక్లోన్ అనేది సివియర్ సైక్లోన్గా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా 28వ తేదీ సాయంత్రం 6 తర్వాత ఇది ల్యాండ్ఫాల్ అయ్యేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కాకినాడ అనే మధ్యలో అవుతుందని చెప్తున్నారు. ఇంచుమించు కాకినాడ దగ్గర అవ్వచ్చు. మన జిల్లాకు కూడా పెద్ద ఎత్తున ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తహసీల్దార్స్ని, ఆర్డీఓస్ని, అదేవిధంగా మండల్ ఎంపీడీఓస్ని, కమిషనర్స్ని, ఆల్ మండల్ లెవెల్ స్టాఫ్ని అలర్ట్ చేశాము. కంట్రోల్ రూమ్స్తో పాటు ప్రిపరేషన్, ముఖ్యంగా రిలీఫ్ సెంటర్స్, మన జిల్లాలో ఇప్పటివరకు 34 రిలీఫ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 12,000 మంది పబ్లిక్ని అక్కడ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా అవసరమైతే కూడా మనం పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి అక్కడ గ్రామాల్లో ఉన్న ఇలా రిలీఫ్ క్యాంప్స్ మొత్తానికి కూడా మనం హాస్టల్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ అయితేనేమి అక్కడ అన్ని విధాలుగా కూడా ఇన్ఛార్జెస్ని పెట్టుకొని అక్కడ ఉన్న లోకల్ సచివాలయం స్టాఫ్ని డిప్లాయ్ చేసుకొని మండల్ లెవెల్ అధికారిని ఒకరిని ఇన్ఛార్జ్గా వేసుకున్నాము. అక్కడ ఫుడ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్ సప్లై త్రూ జనరేటర్ ఇవన్నీ కూడా ఇన్షూర్ చేసుకోవడం కోసం మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తూ అక్కడ బేసిక్ నీడ్స్ ఎలా ఉన్నాయనేది మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నాము. ఇదే విధంగా మనకు డ్యామేజ్ అసెస్మెంట్, ముఖ్యంగా ఈ తుఫాను వల్ల దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెట్లు పడిపోయేదానికి ఏమైనా వల్నరబుల్ స్ట్రక్చర్స్ కూడా మనం ఇప్పటికీ ఐడెంటిఫై చేసుకున్నాము. దీనికోసం మనం ఇప్పటికీ దాదాపు ఒక 64 జేసీబీస్, ఒక 57 పవర్ సాస్ కూడా అరేంజ్ చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి మండలంలో 10 ట్రాక్టర్స్ కూడా మనము ఇప్పటికే రిక్వెస్ట్ చేసి మనము మండల లెవెల్ ఆఫీసర్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఏ విధమైన చెట్లు కానీ స్ట్రక్చర్స్ కానీ పడిపోతే వాటిని వెంటనే ఎవాక్యుయేట్ చేయడము, వాటిని రోడ్ క్లియరెన్స్ చేసుకోవడము, ముఖ్యంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళ సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఒక బృందం మనకి ఆల్రెడీ నర్సాపురం వచ్చి ఉంది కాబట్టి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సమక్షంలో ఈ ఎవాక్యుయేషన్ కానీ, రోడ్ క్లియరెన్స్ కానీ, ట్రాఫిక్ జామ్స్ లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి దాదాపు మన జిల్లాలో ఫోర్కాస్ట్ చూస్తే దాదాపు 150 మిల్లీమీటర్ల వరకు వర్షం పడేదానికి అవకాశం ఉంది 28, 29వ తేదీ. దీనివల్ల మన కెనాల్స్, డ్రైన్స్, మన గోదావరి, ఎర్రకాలువ కూడా మొత్తం పొంగేదానికి అవకాశం ఉంది కాబట్టి మొత్తం సర్వేలెన్స్ టీమ్స్, దాదాపు 26 సర్వేలెన్స్ టీమ్స్ పెట్టాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో అన్ని వల్నరబుల్ బండ్స్ కానీ, కెనాల్స్ కానీ, రివర్స్ కానీ ఏవైతే ఉన్నాయో గోదావరి గట్టంబడి కూడా సర్వేలెన్స్ చేస్తూ వాటిలో ఎక్కడైనా బ్రీచింగ్ ఏదైనా జరుగుతుందనేది చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ కెనాల్స్లో వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం జరిగింది. మొంతా తుఫాను నేపథ్యంలో విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రుషికొండ, సీతకొండ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తతతో సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. బీచ్ల్లోకి సందర్శకులను వెళ్లనివ్వకుండా కట్టడి చేయాలన్నారు. రాళ్లు రోడ్డుపైకి పడే కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలకు అండగా ఉంటుందని, తుఫాను తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని అన్నారు.
నకిలీ మద్యం కేసులో తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేసి తన నిర్దోషత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రి చేరుకున్న ఆయన ఘాట్ రోడ్డు ప్రవేశం ద్వారా చేతిలో దీపం వెలిగించి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో తాను చెప్పినట్లే తిరుపతి వెంకన్న బెజవాడ దుర్గమ్మపై ప్రమాణానికి కట్టుబడి ఉన్నానని, అందులో భాగంగానే ఇప్పుడు ప్రమాణం చేశానని అన్నారు. నకిలీ మద్యం కేసులో నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని పునరుద్ఘాటించారు. కనకదుర్గమ్మ సాక్షిగా, కృష్ణమ్మ తల్లి సాక్షిగా నిబద్ధతతో, నిజాయితీతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. నా హృదయం గాయపరిచారు, నా మనసు గాయపరిచారు, నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు. నేను నిబద్ధతతో, నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను. జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని, నేను ఏ తప్పు చేయనని చెప్పేసి, చేయను కూడా అని చెప్పేసి అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను. నా మీద నింద వేసిన, నా వ్యక్తిత్వ అననాన్ని, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించాలని, వాళ్ళు ఎప్పుడు కూడా చెడు ప్రవర్తనతో మంచి మనసున్న జోగి రమేష్ నాలాంటి వాళ్ళ మీద బురద వేయకూడదని చెప్పేసి అమ్మవారు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారిని వేడుకున్నాను. గత 10 రోజులుగా చెప్తా ఉన్నా, మీడియా మిత్రుల సాక్షిగా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే నేను ఎప్పుడు ఏ తప్పు చేయనని చెప్పేసి వేడుకొండ సాక్షిగా తిరుమల రామారెడ్డిగా, అమ్మ రామారెడ్డిగా, లేదు కాకపోతే మీ ఇంటికి వస్తానని చెప్పా, లేదు అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పేసా, లేదు అంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ రెడీ అని చెప్పేసా. ఈ రోజు దేనికి కూడా స్పందన లేని ముఖ్యమంత్రి మీరు చూశారు. వీళ్ళే కాదు, ఈ శాఖ మంత్రి వచ్చిన, ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చిన, సిట్ అధికారులు వచ్చిన ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. ఏ తప్పు చేయని జోగి రమేష్ ఇంతపాటు చేశారు. నేనే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పుడు మాటలు మాట్లాడామని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షిగా అడుగుతా ఉన్నా. నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను జోగి రమేష్ నిబద్ధత, విలువలు, విశ్వసనీయత, నా హృదయాన్ని గాయపరిచిన వ్యక్తులని అమ్మవారు వారికి మొట్టికాయలు వేసి వారికి ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కూడా నా భావాన్ని, నా హృదయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని పాలించే ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్. ఇటీవల కర్నూలు హైదరాబాద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరగగా స్పాట్లోనే 19 మంది కాలి బూడిదయ్యారు. అయితే ఈ ఘటన మరొక ముందే చిత్తూరులో మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో గూడూరుపల్లి దగ్గర ఎదురెదురుగా 2 ఆర్టీసీ బస్సులు ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాద ఘటనలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మదనపల్లి నుండి పొంగనూరు వెళ్తున్న పల్లి వెలుగు బస్సును పలంనేరు నుండి పొంగనూరుకు వస్తున్న పల్లి వెలుగు బస్సు ఢీకొట్టింది. ఇదే సమయంలో 2 ఆర్టీసీ బస్సులను ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో ప్రమాదం తీవ్రమైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. తెలంగాణలోని ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి వారికి మద్దతుగా మస్రత్ అలీ అనే వ్యక్తి ఆటోలో తెలంగాణ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 6 లక్షలకు పైగా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందని అన్నారు. గతంలో మస్రత్ అలీ ఆటోలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణించారని గుర్తు చేశారు. నాడు ఇదే ఆటోలో ప్రయాణించిన రాహుల్ గాంధీ ఆటో డ్రైవర్లకు ఎన్ని హామీలు ఇచ్చారని విమర్శించారు. నిన్న రాహుల్, నేడు నేను ప్రయాణించిన ఈ మస్రత్ అలీ తనకున్న 2 ఆటోలను అమ్మి ప్రస్తుతం కిరాయి ఆటో నడుపుతున్నాడని అన్నారు. यूसुफगुड़ा। चलिए, कितने बच्चे हैं आपके? 2 बच्चे हैं साहब, एक बेटा एक बेटी। क्या उम्र है? बेटी 6 साल की रहता साहब, बेटा 3रा साल रनिंग है साहब। बेटी यूकेजी में सर, बेटी यूकेजी। बेटा छोटा ही घर पे रहता था जी। नहीं, अभी एक बात बताओ कि पिछले जो 2 साल से పోయిన 2 సంవత్సరాలు ఎట్లయింది మీ బిజినెస్? ఎట్లున్నది? ఏమున్నది? చాలా పరిశ్రమ సార్. అది ఒక మాట చెప్పు. ఇప్పుడు ఈ ఆటో నీ సొంతమా? లేదు సార్, కిరాయి సార్. ఎంత కడతావు కిరాయి? 400 సార్. 400 రోజుకా? నెలకు 30 రోజులు తిరుగుతావా లేక? లేదు సార్, अब 20-25 दिन तो चलाते साहब जी। थोड़ा तबियत खराब रहा, ऐसा वैसा, गाड़ी पे ज्यादा होता ना साहब, पूरा दिन भर चलाते। और इसमें से कितना कमा रहे आजकल? क्या साहब, पहले 2000-2500 रुपए कारोबार करते थे साहब, अभी 1000, 1200, 1300 बहुत हो गया साहब। 1000 से 1300 बस इतना ही साहब। अब उसमें 400 रुपए किराया जा रहा साहब,
एक 200 रुपए का गैस भी गया तो 200-400-500 रुपए बहुत से कुछ कमा देगा। ये तो मतलब आपको आपके बचेंगे मतलब क्या 500-600? 500-600 बच्चे साहब, उसमें घर का किराया 5-6 हजार रुपए रहता साहब। तो पहले थे क्या आपके ऑटो? पहले दो ऑटो थे साहब। 2 ऑटो? एक बच्चा चलाता और राहुल गांधी साहब जब फिरे थे ना साहब, जी। वो मेरे दोस्त का ऑटो था, वो से चलाता था गाड़ी। अच्छा, आपका गाड़ी था जिसमें राहुल गांधी बैठे? क्या हुआ फिर ऑटो? वो ऑटो साहब तो घर के प्रॉब्लम से ईएमआई नहीं कर रहा था साहब, वो ऑटो भेज दिया साहब। उसके बाद कारोबार आप पूरे डल हो गए थे साहब, अब ईएमआई नहीं हो रहा था। आप ही का ऑटो था जिसमें राहुल गांधी बैठे? मेरे दोस्त को दिया था जब मेरे पास 2 गाड़ी था साहब। जी। तो पुराना गाड़ी मैं चला के नया गाड़ी वो बोर्ड रख के लेके आके लिया था। एक और बात बताइए, ये लोग जो वादा करे इलेक्शन से पहले कांग्रेस वाले, जी सर। आपको यकीन था कि आप देंगे ये? नहीं साहब, यकीन तो रहता, आप अब देख ले तो पूरा यकीन होगा नहीं दे रहे। अब 2 साल बाद एक ऑटो को बोले 1000 रुपया दे तो महीना, और साहब कोई एक वादा मुकम्मिल हुआ क्या? पूरी तरह पूरा करे? कुछ भी ना हुआ, खाली एक बस फ्री का हुआ बस। तो बस क्या फ्री? को नुकसान है उससे, फायदा तो नहीं, बस फ्री भी क्या है भाई, उसमें क्या लेडी के लिए फ्री है, औरत के लिए, उसके मर्द के लिए डबल रेट, बच्चों का 25% बढ़ा दिए। तो आपको कुछ भरोसा है ये लोग कुछ करेंगे कल बोल के? अभी तक तो कुछ भी नहीं है साहब। मैं भरोसा है क्या बोल रहा हूँ, अभी आगे 3 साल में नहीं साहब, करते बोल के कोई यकीन या भरोसा है इन पे? 2 साल में नहीं करे साहब, 3 साल का क्या भरोसा रख सकते हैं। सबको बोलिए दुआ करिए हमारे लिए, केसीआर साहब के वास्ते। शुक्रिया आपका, बहुत बहुत शुक्रिया। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫానుపై ఆర్టీజీఎస్ నుండి మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. దూసుకొస్తున్న మోంతా తుఫాను బాపట్ల జిల్లాలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, ఏర్పాట్లపై అధికారులతో మంత్రి కొలుసు పార్థసారథి సమీక్ష. మోంతా తుఫాను నేపథ్యంలో భీమవరం పలు ప్రాంతాలను సందర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఎటువంటి విపత్తుకు తావులేని విధంగా అధికారులను సన్నద్ధం చేసినట్లు వెల్లడి. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న జోగి రమేష్. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా సత్యప్రమాణం చేసిన మాజీ మంత్రి. ఈ వార్తలతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.